మన సౌర వ్యవస్థ ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచి కుయిపర్ బెల్ట్ ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతంలో చాలా వస్తువులు గ్రహశకలాలుంటాయి. వీటిలో పెద్దది ప్లూటో. ప్లూటో అనేది చాలా దూరంలో ఉండే గ్రహశకలం. ఇక్కడ సూర్యకాంతి 1% కన్నా తక్కువ చేరుతుంది. ఉష్ణోగ్రత -2 డిగ్రీల వరకు పడిపోతుంది. అంటే మానవుని ఎముకలను కూడా గడ్డకట్టించే చలి. ప్లూటో అటువంటి చీకటి చలి ప్రదేశం. ఇది పరిశోధకులకు ఇప్పటికీ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వీడియోలో ప్లూటో గురించి మీకు పూర్తి వివరాలు, అలాగే ప్లూటో గ్రహం ఎందుకు కాదో కూడా పూర్తిగా వివరించబోతున్నాం. దాదాపుగా 76 సంవత్సరాల వరకు ప్లూటో ఒక గ్రహంగానే భావించారు. 1930లో ప్లూటోను తొలిసారిగా కనుగొనడం జరిగింది. ఆ సమయంలో ఇది సౌర వ్యవస్థలో 9వ గ్రహంగా గుర్తించబడింది. 1930 నుంచి 2006 వరకు ఇది ప్లానెట్గా భావించబడింది. ఒకవేళ మీరు 2006 ముందు చదువుకున్న విద్యార్థులైతే మన సోలార్ సిస్టమ్ 9 గ్రహాలతో ఉండేదని, అందులో చివరిది ప్లూటో అని చదువుకునుంటారు. అయితే 2006లో అంతర్జాతీయ ఖగోళ సమైక్య IAU కొత్త నియమాలను రూపొందించింది. ప్లానెట్గా గుర్తించబడడానికి ఒక ఖగోళ వస్తువు సూర్యుని చుట్టూ తిరగాలి, దాని స్వంత ఆకారాన్ని ఏర్పరచుకోవడానికి తగినంత గ్రావిటీ ఉండాలి, మరియు తన ఆర్బిట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచగలగాలి. అయితే ప్లూటో ఈ చివరి నిబంధనను అనుసరించలేకపోయింది. ప్లూటో వద్ద తన ఆర్బిట్ చుట్టూ ఉన్న వస్తువులను తొలగించడానికి తగినంత ఆకర్షణ శక్తి లేదు. అందుకే 2006లో దీన్ని గ్రహాల జాబితా నుంచి తొలగించారు. డ్వార్ఫ్ గ్రహంగా గుర్తించారు. డిస్కవరీ. ఈ కథ 1905లో ప్రారంభమైంది. ఎందుకంటే 1905లో ఒక శాస్త్రవేత్త పర్సీవర్ అని పేరు ఉన్న వ్యక్తి ఒక విషయం గమనించాడు. ఆయనకు నెప్ట్యూన్ చివరి గ్రహం కాదని అనిపించింది. ఆయన అభిప్రాయం ప్రకారం నెప్ట్యూన్ వెనుక ఇంకో గ్రహం ఉందని చెప్పారు. అది మన కంటికి కనిపించదని, కానీ ఖచ్చితంగా అక్కడ ఉందని భావించారు. అదే సమయంలో ఆయన యురేనస్ మరియు నెప్ట్యూన్ యొక్క ఆర్బిట్ను జాగ్రత్తగా అధ్యయనం చేశారు. ఏదో ఒక అజ్ఞాతమైన వస్తువు ఈ 2 గ్రహాల కక్ష్యలను డిస్టర్బ్ చేస్తుందని గమనించారు. ఆ అజ్ఞాత వస్తువు చిన్నదేం కాదని, అది ఒక పెద్ద గ్రహం అని నమ్మారు. ఆ గ్రహానికి ప్లానెట్ X అని పేరు పెట్టారు. కానీ వాళ్ళు ప్లానెట్ Xను గమనించాలి అనుకున్నప్పటికీ ఆ ప్రయత్నం పూర్తి కాలేదు. చివరికి నెట్లీ అనే వ్యక్తి మరణించడంతో వారి ప్రయాణం అక్కడ ముగిసింది. లెవెల్కి ఒక అబ్జర్వేటరీ ఉండేది. దీని పేరు లోవెల్ అబ్జర్వేటరీ. 1915లో అతని మరణం తర్వాత 1915 నుంచి 1929 వరకు, అంటే మొత్తం 14 సంవత్సరాలు వారి ఆర్బిటరీలో ఎవరూ పెద్దగా ఏం సాధించలేకపోయారు. ఆస్ట్రోనామికల్గా 14 ఏళ్లలో ఎవరూ చేయలేకపోయిన పని ప్లానెట్ Xను కనిపెట్టడమే. క్లైడ్ టామ్ మళ్లీ ఈ పని చేపట్టి మొత్తం 1 సంవత్సరం పాటు టెలిస్కోప్తో ఆకాశంలోని నక్షత్రాలను పరిశీలించాడు. అతను కదిలే నక్షత్రం కనిపిస్తుందేమోనని చాలా పరిశోధనలు చేశాడు. ఎందుకంటే ఒక నక్షత్రం కదులుతుంటే దాని అర్థం అది నిజానికి నక్షత్రం కాదు, అది గ్రహం అని. నక్షత్రాలు తమ స్థానంలో స్థిరంగా ఉంటాయి, కానీ గ్రహాలు కదులుతూ ఉంటాయి. క్లైడ్ టామ్ ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని మొత్తం 1 సంవత్సరం పాటు నక్షత్రాలను అవగాహన చేస్తూ ఉన్నాడు. చివరకు అతని పరిశీలన ఫలించి 1930 జనవరిలో ప్లానెట్ X అంటే నేటి ప్లూటోను కనుగొన్నాడు. నామింగ్ ప్లూటో. ప్లానెట్ Xని అయితే కనిపెట్టారు, కానీ సమస్య ఏంటంటే దానికి సరైన పేరు పెట్టడం కష్టమైంది. చాలా పేర్లు, కోనస్, అట్లాస్, పర్సిఫోస్, ప్రోమిథియస్ ఇలాంటి పేర్లు పరిశీలించారు, కానీ ఏదీ సరైనదిగా అనిపించలేదు. చివరికి అందరికీ నచ్చిన పేరు ప్లూటో. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పేరుని ఒక 11 ఏళ్ల చిన్నారి సజెస్ట్ చేసింది. ఆ చిన్నారి పేరు వెనియా బర్నీ. ఆమెకు ప్లూటో అనే పేరు కరెక్ట్గా అనిపించింది. అందరూ ఆ పేరును అంగీకరించారు. అప్పటినుంచి ప్లూటో అనే పేరు ఈ గ్రహానికి ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది. రోమన్ కథల్లో ప్లూటో అనే దేవుడు అండర్ వరల్డ్ని పాలించేవాడు. అలాగే ప్లానెట్ X కూడా ఒక రహస్యమైన ప్రాంతం. ఇది కుయిపర్ బెల్ట్ దగ్గర ఉంటుంది. కుయిపర్ బెల్ట్ అంటే నెప్ట్యూన్ ప్లానెట్కు బయట ఈ ప్రాంతం మొదలవుతుందన్నమాట. ఇక్కడ చాలా సబ్జెక్టులు సన్ చుట్టూ గోలగా తిరుగుతూ ఉంటాయి. వీటిలో ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, ఐస్ రాక్స్ కూడా ఉంటాయి. ఇక సైజ్. ప్లూటో సైజ్ గురించి మాట్లాడుకుంటే మొదట్లో శాస్త్రవేత్తలు ప్లూటో పృథ్వీ కంటే చాలా పెద్దది అనుకున్నారు. ప్లూటో యొక్క పరిమాణం యురేనస్, నెప్ట్యూన్ లాంటి గ్రహాలతో పోలిస్తే సమానమై ఉండొచ్చని భావించారు. కానీ తర్వాత అధ్యయనం చేసినప్పుడు ప్లూటో అనేది భూమి కన్నా పెద్దది కాదు, మన చంద్రుడి కన్నా చిన్నదని తేలింది. ప్లూటో పరిమాణం మన చంద్రునిలో సగం మాత్రమే. భూమి ప్లూటో పరిమాణాలను పోలిస్తే భూమి వెడల్పు ప్లూటో కంటే 6 రెట్లు పెద్దది. అంటే ప్లూటో అనేది చాలా చిన్న గ్రహం అని చెప్పొచ్చు. భూమి అంతర్భాగంలో 170 వరకు ప్లూటోలు సులభంగా సరిపోతాయి. దీని ద్వారా ప్లూటో ఎంత చిన్నదో మీకు అర్థమవుతుంది కదా. డిస్టెన్స్. ప్లూటో సూర్యుని నుంచి సుమారుగా 7.4 బిలియన్ కిలోమీటర్లు అంటే 49.4 ఖగోళ యూనిట్ల దూరంలో ఉంది.
సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని ఒక ఖగోళక యూనిట్ అంటారు. అంటే ప్లూటో సూర్యుని నుంచి సుమారుగా 49 ఖగోళ యూనిట్ల దూరంలో ఉంది. అంటే సూర్యుడు భూమి మధ్య దూరం కంటే 49 రెట్లు ఎక్కువ దూరం అన్నమాట. ఇక న్యూ హారిజాన్స్ అనేది ఇప్పటి వరకు ప్లూటోకు వెళ్లిన ఏకైక స్పేస్ క్రాఫ్ట్. ఇది ప్రత్యేకంగా ప్లూటోను అధ్యయనం చేయడానికి డిజైన్ చేయబడింది. న్యూ హారిజాన్స్ ప్లూటోకు చేరుకున్నప్పుడు అది ప్లూటో యొక్క స్పష్టమైన చిత్రాలను తీసి ప్లూటోపై ఉన్న రంగులు, డీటెయిల్స్ మొత్తం వెల్లడించింది. ఈ మిషన్ను 2006లో ప్రారంభించారు. అది 2015లో ప్లూటోకు చేరుకుంది. అంటే ప్లూటోకు చేరుకోవడానికి దాదాపుగా 9 సంవత్సరాలు పట్టింది. ఆ ప్రయాణంలో ప్లూటోపై ఉన్న అనేక విశేషాలను కనుగొన్నారు. వాటిని ప్రపంచానికి చెప్పారు. ఇక లైట్ అండ్ టెంపరేచర్. ప్లూటో భూమికి చాలా దూరంగా ఉండే ఒక గ్రహం. ఇది సూర్యుని నుంచి సుమారుగా 7.4 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ దూరం కారణంగా ప్లూటోపై సూర్యకాంతి చాలా తక్కువగా చేరుతుంది. దాదాపు అందుబాటులో లేదని చెప్పొచ్చు. ఈ కారణంగానే ప్లూటోపై ఆకాశం గాఢంగా నల్లగా ఉంటుంది. అక్కడ నక్షత్రాలను కూడా సులభంగా చూడొచ్చు. ప్లూటోపై ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఆర్బిట్ అండ్ రొటేషన్. మన సౌర వ్యవస్థలో ఉన్న ప్రతి గ్రహం వృత్తాకార కక్షలో తిరగడం లేదు, ఎలిప్టికల్ కక్షలో తిరుగుతున్నాయి. అందువల్ల ప్రతి గ్రహం ఒక ప్రత్యేక అండాకార మార్గంలో తిరుగుతుంది. దీన్ని ఎలిప్టికల్ ఆర్బిట్ అంటారు. కానీ గ్రహాల కక్షలు కొద్దిగా మాత్రమే అండాకారంగా ఉంటాయి. ప్లూటో గురించి చెప్పుకుంటే సాధారణంగా ఇతర గ్రహాలతో పోలిస్తే మరింత అండాకార కక్షలో ఉంది. ఈ ప్లూటో ఆర్బిట్లో ఎలిప్టికల్గా ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇది నెప్ట్యూన్ కంటే ముందుకొస్తుంది. అలాంటి సమయంలో ప్లూటో గ్రహం నెప్ట్యూన్ కంటే సౌర వ్యవస్థకు దగ్గరగా ఉంటుంది. ఇక మూన్స్. ప్లూటో ప్రయాణంలో చూస్తే అది మెర్క్యూరీ కంటే చిన్నదే. కానీ మెర్క్యూరీ, వీనస్ 2 గ్రహాల దగ్గర ఎటువంటి ఉపగ్రహాలు లేవు. అంటే చంద్రుళ్ళు లేరు. అయితే ప్లూటో దగ్గర 5 చందమామలున్నాయి. ఈ 5 చంద్రుల్లో చరణ్ అనే చంద్రుడు ప్లూటో చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అంతేకాకుండా కేరన్ కూడా ప్లూటో చుట్టూ తిరుగుతూనే ప్లూటోను తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది. కేరన్ పెద్ద పరిమాణం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా ప్లూటో ఇంకా కేరన్ మధ్య ఒక ప్రత్యేక సంబంధం ఉంది. ఇక డౌన్గ్రేడ్. ప్లూటోను ఒక గ్రహంగా ఎందుకు పరిగణించలేదో, ప్లూటోను డౌన్గ్రేడ్ చేసిన కారణాలేంటో తెలుసుకుందాం. 1930 నుంచి 2006 వరకు ప్లూటోను ఒక గ్రహంగా పరిగణించారు. 76 సంవత్సరాల పాటు ఇది ఒక గ్రహం అనే భావించారు. కానీ 2006లో ప్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించారు. ఎందుకలా జరిగింది అనే విషయాన్ని తెలుసుకుందాం. అసలు విషయం ఏంటంటే ప్లూటోతో పాటు ఇంకా అనేక సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిని కూడా గ్రహాలుగా పరిగణించవచ్చు. ఉదాహరణకు సిరిస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఇది మంగళ, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ఆస్టర్ బెల్ట్లో ఉంది. ఇది కూడా గ్రహం కావడానికి అర్హమయ్యేది. అలాగే కైపర్ బెల్ట్లో కూడా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటిని డార్ఫ్ గ్రహాలు అని పిలుస్తారు. ఇవి కూడా సూర్యుని చుట్టూ కక్షలో తిరుగుతున్నాయి. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న అనేక ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఎరిస్, హమియా, మాకే వంటివి. వీటినన్నిటినీ ప్లానెట్లుగా ప్రకటిస్తే సోలార్ సిస్టంలో చాలా గ్రహాలుండేవి. వాటి పేర్లు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమైపోతుంది. అందుకే 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ కొన్ని నిబంధనలు నిర్ణయించింది. ఈ నిబంధనల ప్రకారం ఒక ఆబ్జెక్ట్ గ్రహం కావాలంటే అది సిలిస్టేరియల్ బాడీగా ఉండాలి, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండాలి, దాని కక్షను క్లియర్ చేసేందుకు ద్రవ్యరాశి కలిగి ఉండాలి. ఈ నిబంధనల ఆధారంగా ప్లూటోను గ్రహం కాకుండా డార్ఫ్ ప్లానెట్గా పరిగణించారు. ప్లానెట్ అనేది ఒక వర్గం కింద రావాలంటే దానికి కొన్ని ప్రత్యేక క్వాలిటీస్ ఉండాలి. ఒక ప్లానెట్కు సరిపడా మాస్ ఉండాలి. అప్పుడు అది దాని ఆకారాన్ని దగ్గరగా గోళాకారంగా మార్చుకుంటుంది. మరొక క్వాలిటీ ఏంటంటే ప్లానెట్కు మూన్ ఉండకూడదు. ప్లూటోకు ఒక మూన్ ఉన్నా పూర్తిగా ఉపగ్రహ లక్షణాలు లేవు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్లానెట్ దాని ఆర్బిట్లో ఉన్న నైబర్హుడ్ను క్లియర్ చేయగలగాలి. అంటే ప్లానెట్కి అట్రాక్టివ్ గ్రావిటీ ఉండాలి. ఇది దాని ఆర్బిట్లోని ఇతర చిన్న వస్తువులను తన గ్రావిటీతో బయటకు త్రోసివేయగలగాలి లేదా వాటిని కలుపుకోగలగాలి. అంటే దాని ఆర్బిట్ స్వచ్ఛంగా ఉండాలన్నమాట. ప్లూటో ఇలా చేయడం కష్టం కాబట్టి దీన్ని డార్క్ ప్లానెట్ అని వర్గీకరించారు. ప్లూటో తన ఆర్బిట్ను క్లీన్గా ఉంచుకోలేకపోయింది. అంటే తన గ్రావిటీతో తన ఆర్బిట్లోకి వచ్చే ఏదైనా వస్తువును బయటకు తోయడం లేదా తన నియంత్రణలో ఉంచడం చేయలేకపోయింది. దీనికి కారణం ప్లూటో గ్రావిటీ తక్కువగా ఉండడమే. ఈ కారణంగా 2006లో ప్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించారు. దాన్ని ఒక డార్క్ ప్లానెట్గా మాత్రమే పరిగణించారు. గ్రహంగా గుర్తింపు పొందడానికి ఉన్న అన్ని క్వాలిటీస్లో కొన్ని ప్లూటోలో లేకపోవడం వల్లే ఇది జరిగింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ప్లూటోను 9వ గ్రహంగా ఎందుకు చూడడం లేదు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.